సూర్య భగవానుడు ఎలా జన్మించాడు? పురాణాల ప్రకారం సూర్య భగవానుడు కశ్యప మహర్షి మరియు అతని భార్య అదితి దేవి కుమారుడిగా జన్మించాడు. దీనికి సంబంధించిన కథను వివరంగా చూద్దాం. పురాతన కథ. పూర్వం మహర్షి కశ్యపుడు తన భార్యలైన దితి, అదితి మరియు ఇతరులకు అనేక మంది సంతానాన్ని ప్రసాదించాడు. అందులో అదితి దేవి దేవతలకు జన్మనిచ్చింది. ఈ దేవతలలో అత్యంత మహిమాన్వితుడైన వాడు సూర్య భగవానుడు. అదితి దేవి గర్భవతి అయినప్పుడు ఆమె మంత్ర సాధన చేసి సుదీర్ఘ తపస్సు చేసింది. ఈ తపస్సుకు ఫలితంగా సూర్యుడు అత్యద్భుతమైన కాంతితో, అసాధారణమైన శక్తితో జన్మించాడు. ఆయనకు మార్తాండ అని మొదట పేరు పెట్టారు. సూర్య భగవానుని జన్మంతో సకల లోకాలలో వెలుగులు వ్యాపించాయి. దేవతలు, ఋషులు, భూతాలు, ప్రాణులు, ఆల్ బీయింగ్స్ ఆయన కాంతిని, శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. సూర్య భగవానుని గుణాలు. సూర్య భగవానుడు అపారమైన తేజస్సుతో ధర్మాన్ని నెలకొల్పే మహర్షి తుల్యుడు. ఆయనే కాలచక్రాన్ని నియంత్రించే దైవమూర్తి. ఆయన ప్రభావం వల్లే రాత్రి, పగలు మారుతూ సృష్టి సమతుల్యంలో సాగిపోతుంది. సూర్య భగవానుడు సప్తాశ్వరథాన్ని, 7 గుర్రాలు లాగే రథం తొక్కుతూ ప్రయాణిస్తాడు. ఆయన్ను సవిత, భాస్కర, ఆదిత్య, దివాకర, ప్రభాకర అనే అనేక పేర్లతో పిలుస్తారు. ధర్మరాజు పాడిన ఆదిత్య హృదయం. రామాయణంలో రాముడు రావణుని మీద యుద్ధం చేసేటప్పుడు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం శ్లోకాన్ని ఉపదేశించాడు. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం కలిగి విజయాన్ని సాధించవచ్చు అని చెబుతారు. సూర్య భగవానుని మహిమాన్వితమైన స్థానం. సూర్యుడు నిత్యం మనకు జీవశక్తిని అందించే దేవత. ఆయన్ను ప్రతిరోజు ఉదయాన్నే నమస్కరించడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం పొందొచ్చు. ఈ విధంగా సూర్య భగవానుడు కశ్యప మహర్షి, అదితి దేవి ద్వారా జన్మించి ప్రపంచానికి వెలుగునిచ్చే శక్తి స్వరూపుడిగా నిలిచాడు.